గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తి. గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా మేనకోడలు ముగ్గురు కలిసి కారులో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ, చిన్న ఆపరేషనే కదా ఏం కాదులే అనుకొని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే ఎన్ఎస్పిసి పిఎస్సి అంటారు సార్, ఇవన్నీ ఫిట్ చేసి ఈ అమ్మాయి ఆపరేషన్ ఎలిజిబుల్ అనేది ఆ రోజు. అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట మా అక్కగారు, మా బావగారు ఉన్నారు. ఇద్దరితో కూడా పాప మాట్లాడి హ్యాపీగా వెళ్ళింది సార్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ ఇచ్చిన తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకేసారి కిడ్నీ రేజ్ అయిపోయింది, సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎలక్ట్రిసిటీ డాక్టర్ అనాలిసిస్ చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగోలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసింది కాస్త ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని అక్కగా ఐసీయూకి షిఫ్ట్ చేశారు సార్. ఐసీయూకి షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఒక సెకండ్లో జస్ట్ ఆ పేరెంట్స్ని పిలిపించి ఒక సెకండ్ పిలిపించి ఎంత ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో ఏ డ్రామా జరిగింది